ఇది యాక్సిడెంట్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుందండి. మీకు యాక్సిడెంట్ అయింది. వెన్నుపోటు వెన్నుపోసు సిరిగిపోతే మీరు ఎలా మళ్ళీ కూర్చున్నారు? ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ అయిందా? రాడ్లు ఉన్నాయి. మీరు మామూలుగా నడవటం అవి చేస్తారా? లేదు, ఓన్లీ కూర్చోటం వరకే. అంటే ఈ స్టాండ్తో ఇంట్లో అలా నడుస్తూ ఉంటారు. ఏమన్నారు ఉపేంద్ర మరి డాక్టర్లు? అంటే తొలి మీద కొంచెం బాగుందని చెప్పారు. పర్వాలేదా? మీరు ఇప్పుడు సింగిల్గా నడవలేకపోతున్నారు, ఇంకా సపోర్ట్ తీసుకుని నడుస్తున్నారా? సపోర్ట్ తీసుకుని కొద్ది రోజులు నార్మల్ అయిపోవాలి మరి. ఏమో మరి దేవుడి దయం ఇలాంటి వాళ్ళు అసలు. అంటే ఇంతకు ముందు 2 సంవత్సరాల కిందట వచ్చేటప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఆటోలో జర్నీ చేశారంటే బెటర్గానే ఉంది. ఎప్పుడు పొద్దున్న 5 అప్పుడు కూర్చున్నాను ఆటోలో, ఇప్పుడు వరకు కూర్చున్నాను. అయితే కొంచెం రికవర్ అవుతుంది. బాగానే ఉంది. ఆయనకు కూడా అన్ని చెప్పాను ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ చెప్తే తొలి మీద బెటర్గా ఉందన్నారు. కాలు మంటలు అవన్నీ ఉన్నాయంటే ఉండాలి, అలాగా ఉండకపోతే జీరో అయిపోయినట్టు, మొత్తం డెడ్ అయిపోయినట్టు అని చెప్పారు. ఇంప్రూవ్మెంట్ అయితే బాగానే ఉంది, కాకపోతే తొందరగా అనేది అవ్వదు, కొంచెం లేట్ చెప్పారు. టైం పడుతుంది. ఇంట్లో ఏమైనా మీ అమ్మ వాళ్ళు ఏదైనా ఆయిల్ రాయించడం, పిల్లల చేత ఆయిల్ మసాజ్ అలా చేయించండి, బ్లడ్ సర్క్యులేషన్ అది జరుగుతుంది. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయిస్తాడు అనమాట. ఏళ్ళు ఇలా అనటం, కాలు మడత పెట్టడం చేస్తుంటాడు. చేస్తున్నావా? నాన్నకి హెల్ప్ చేస్తున్నావా? చేస్తారు. చిన్న చెప్పు. ఆయిల్ రాయమంటే కొబ్బరి నూనె రాస్తాను. ఇద్దరు అడగపోయినా కూడా నువ్వు చేస్తూ ఉండాలి. ఇద్దరు చేస్తారు. అప్పుడే నీకు నాన్న సపోర్ట్ దొరుకుతుంది. సరేనా? ఇద్దరు చేస్తారు. ఓకే. డాక్టర్స్ ఏమన్నారు అయితే? మెడిసిన్ మళ్ళీ వాడమని చెప్పారా? మెడిసిన్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇచ్చారు. అంటే ఒక 1 మంత్ వస్తాయి, మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే పంపిస్తారు అన్నమాట. ప్రతి నెల రాలేను, మళ్ళీ ఎప్పుడు రావాలంటే నీకు ఎలా ఉందో దాన్ని బట్టి చూసుకొని రమ్మని చెప్పారు. మరి ఇంత దూరం అంటేనే నాకు అంటే ఇప్పుడు పర్వాలేదు, కానీ నైట్కి కొంచెం పెయిన్స్ వచ్చేస్తాయి. పడుకోవాలనిపించదు, అప్పుడు కూర్చోవాలని అనిపిస్తుంది. మళ్ళీ రేపు పొద్దున్న కనిపిస్తుంది, అంత ఇబ్బందిగా ఉంటుంది. మామూలుగానే మాకే మీ ఊరు రావాలంటేనే చాలా కష్టం అనిపించింది. అలాంటిది నువ్వు ఎలా వచ్చావో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. కానీ మెడిసిన్కి ఎలాగో నువ్వు రావాలి కాబట్టి వచ్చినప్పుడు నన్ను కలవని చెప్పాను. అయితే నీ వీడియోని చూసి ఒక డోనరు వీడియో, ఆయన ఫస్ట్ టైం అనుకుంటాను చూసి నీకు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. నీకు కొంచెం అమౌంట్ 10,000 ఇచ్చారనమాట సార్. ఆయన నీకు 10,000 ఇమ్మని చెప్పి ఇచ్చారు. నేను నీకు అందించాలి, వెంటనే నేను మళ్ళీ రాలేను కాబట్టి, నువ్వు ఎలాగో వస్తున్నావు కాబట్టి వచ్చినప్పుడు కలవమని చెప్పాను అనమాట. సో ఆ 10,000తో పాటు నీకు ఇంకొక 2,000 కూడా అదనంగా ఇస్తున్నాను. ఆటో ఛార్జెస్ దేనికైనా వాడుకో, 12,000 ఇస్తున్నాను. సో ఎవరైతే ఇచ్చారో ఆ బ్లెస్సింగ్స్ ఆయనకు వెళ్ళాలన్నమాట. సో ఇవి నీకు 1 మంత్ 2 మంత్స్ పనికి వస్తాయి కదా మెడిసిన్స్కి. సో అది శ్రీదేవి మేడం గారి చేత నాకు సాయం చేసిన సార్కి నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను. మాటల్లో చెప్పలేను. ఇలాంటివి చాలామంది నాలా చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు అందరికీ మీలాంటి వాళ్ళు సాయం చేసి ఒకరోజు బతకడానికి అవకాశం ఇస్తున్నారు. మీలాంటి వాళ్ళందరికీ నా బాధాభివందనలు తెలియజేసుకుంటున్నాను. శ్రీదేవి మేడం గారు కూడా చాలా చెప్పగానే రెస్పాండ్ అయ్యి నన్ను కనికరించి వచ్చారు, నాకు హెల్ప్ చేశారు. మళ్ళీ రెండోసారి కూడా నాకు అవకాశం కల్పించి నాకు సహాయం చేసినందుకు మేడం గారికి కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే నీలాంటి వాళ్ళకి సహాయం చెయ్యాలి, నువ్వు కోలుకున్నంత వరకు కూడా చెయ్యాలి. అది నువ్వు అడిగినా అడగకపోయినా చూసినప్పుడు వెంటనే మాలాంటి వాళ్ళు స్పందించి నీకు హెల్ప్ చేయాలన్నమాట. ఎందుకంటే కష్టంలో ఉన్న వాళ్ళకే కదా. మేము ఇప్పుడు కొంచెం అంత ఇంత బెటర్గా ఉన్నాం కాబట్టి మాలాంటి వాళ్ళు నీకు సహాయం చేస్తూ ఉండాలి. సో నువ్వు అడగడంలోనూ తప్పులేదు, మాలాంటి వాళ్ళు అధికంగా వచ్చి నీకు ఇవ్వడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే నిన్ను నమ్ముకొని ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళ బాగోగులు చూడడానికైనా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఉపేంద్ర. సో అందుకని మాలాంటి వాళ్ళు ఎవరేమి ఇచ్చినా కూడా నువ్వు హ్యాపీగా నువ్వు తీసుకో. సరే ఉపేంద్ర, అయితే ఆరోగ్యం జాగ్రత్త. ఈ చెక్ నీ పేరు మీద రాసుకొని మళ్ళీ డబ్బులు తీసుకొని మెడిసిన్స్కి వాడుకోండి. సరే. అండ్ ఇలా వీడియోలు చూసి ఎవరైనా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇచ్చే మనీని తప్పకుండా కొన్ని రోజులు ఆలస్యం అవ్వచ్చేమో కానండి, వెంటనే వాళ్ళకైతే నేను అందించడం జరుగుతుంది. కానీ ప్రతిదీ నేను మళ్ళీ సెకండ్ టైం వీడియో అనేది పెట్టను. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే డోనర్స్ ఇచ్చారో వాళ్ళకి ఇలా ఫొటోస్ నేనే వెళ్ళి ఇవ్వాలంటే ప్రతిసారి అవ్వదు కదా, వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అవ్వదు. పక్క వాళ్ళ సపోర్టో లేకపోతే మా వాళ్ళు దగ్గరలో ఎక్కడైనా ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి అందించేస్తానమాట. సో అలా ఫొటోస్ తీసుకుంటాం, వాళ్ళకి డబ్బులు అందాయా లేదని ఫొటోస్ నా వరకు నేను ఓకే వాళ్ళకి వెళ్ళాయి, పలానా వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి అందించాను అన్న ఒక తృప్తితో నేను ఉంటాను.
వీడియో వన్స్ పెట్టేసి వదిలేయటం అలాంటివి ఏం జరగదండి. సెకండ్ టైం, థర్డ్ టైం, కొంతమందికి లైఫ్ టైం కూడా ఎవరైనా ఇవ్వమని ఇస్తూనే ఉన్నాము. అలాగే వీడియో చూసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి దగ్గరలో ఎవరైనా ఉన్నారనుకోండి, వీళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే చాలామందిని మేము చూస్తున్నాం కాబట్టి రిటర్న్ సెకండ్ టైం, థర్డ్ టైం వెళ్ళిన వాళ్ళు, అలా పర్మనెంట్గా కూడా కొంతమంది ఈ లైఫ్ నేనే చూసుకుంటాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా జరుగుతూనే ఉన్నాయి. సో అదనమాట. ప్రతి ఒక్కరికి ఇలా సెకండ్ టైం మీరు ఎవరా వన్ టైంతో ఆపేస్తారా అంటే ఇలా కూడా జరుగుతుంది. ఒక్కొక్కసారి వన్ టైంతో ఆపేయడం కూడా జరుగుతుంది అనమాట. అవకాశం ఉన్న వాళ్ళకి చేస్తూనే ఉన్నానండి. అవకాశం లేకపోతే నేను కూడా ఏం చేయలేను కదా. సార్, నాకు శ్రీదేవి గారు మేడం చేత ఒక 10,000 రూపాయలు నాకు ఆర్థికంగా సాయం చేసినందుకు మీకు రుణపడి ఉంటానండి. సరే అయితే నేను వెళ్ళొస్తాను. సరే నాన్న బాయ్. తమ్ముడిని అడిగానని చెప్పు, సరేనా? బాయ్.